కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. 5 ఒకే పార్టీకి ఎప్పుడూ లేవు. ఇప్పుడున్న ఈ తెలుగుదేశం పార్టీ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం గెలిచి కూర్చున్నాం. ఇవన్నీ వాస్తవాలు ఇట్లా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియదు. ఇంకో విషయం చెప్పమంటారు మీకు, బడ్జెట్ పెట్టినప్పుడు ఈయన మాట్లాడుతున్నది ఎప్పుడు ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, మన వాళ్ళకి మొహాన ప్రజలు చూడరు, మనం దాన్ని కవరప్ చేయటానికి చంద్రబాబు నాయుడు మీద ఇమేజ్ని మళ్ళీ దెబ్బతీయటానికి ఈ బడ్జెట్ మీద అబద్ధాలని దాచిపెట్టుకొని ఇప్పుడు వదిలేడు. నువ్వు దాచిపెట్టుకొని వదలటానికి నీ అక్రమాస్తులు కాదు ఇది ప్రజా బాహుళ్యంలో నువ్వు మాట్లాడాలి. నీకు అదేమి జాత కాకుండా ఇక్కడికి వచ్చి మంచి ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగింది అంటాడు. ఏమంటాడు? ఈవీఎంలతోటి గెలిచారని చెప్పాడు కదా మొన్నటి దాకా. ఇది మరి బ్యాలెట్ పేపర్తో జరిగింది కదా. నువ్వు ఎందుకు గెలవలేదు జగన్? నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఎందుకు గెలవలేదు? నువ్వు నీ కాళ్ళ మీద పడ్డాడు ఒక ఆయన. పాపం ఆయనకి సమాజంలో చాలా గౌరవం ఉంది లక్ష్మణరావుకి. అతనికి మామూలుగానే 68,000 ఓట్లు వచ్చినాయి మామూలుగా పోటీ చేస్తే. జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకి దండం పెట్టాడు, 62,000 ఓట్లు పడిపోయాడు. అటువంటి ఐరన్ లెగ్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడే మాటలకి విలువ లేదు, ఈయన మాట్లాడే మాటలకి అర్థం కూడా.